మెంబర్ కూడా ఆయన మాజీ మెంబర్. రమణ గారు నమస్తే అండి. నమస్తే అశోక్ గారు. ఇది విన్నారండి, ఈ థర్డ్ క్లాస్ నా కొడుక బయటికి పోరా అంటూ ఒక ఉద్యోగిని ఉద్దేశించి, అది కూడా మహాద్వారం నుంచి బయటికి పంపలేదనే కారణంతో థర్డ్ క్లాస్ నా కొడుక బయటికి పోరా అని చెప్పి ఆయన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ గారు అన్న కామెంట్స్ విన్నారా? విన్నాను అశోక్ గారు. ఎలా చూస్తారండి మీరు కూడా బోర్డు మెంబర్గా పనిచేశారు, శ్రీవారికి సేవ చేశారు. అసలు బోర్డు మెంబర్లు మార్గదర్శకులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు నీతులు మాట్లాడి సామాన్య భక్తులను నెత్తి మీద పెట్టుకుంటాం, సామాన్య భక్తులు మా ప్రాధాన్యత, రకరకాల మాటలు మాట్లాడి వీళ్ళు మార్గదర్శకులుగా మోడల్గా ఉండాల్సిన వీళ్ళు ఒక ఉద్యోగస్తుని బయటకి గంటయి నువ్వు థర్డ్ క్లాస్ నా కొడుకు అంటే, థర్డ్ క్లాస్ వాళ్ళు కాదండి, వాళ్ళు పై వాళ్ళు చెప్పిన డ్యూటీలు వాళ్ళు చేస్తాను. థర్డ్ క్లాస్ ఇలాంటి వాళ్ళు ఈ ఎవడు బట్టి వాడు బోర్డు మెంబర్ అయ్యి థర్డ్ క్లాస్కి వస్తారు. ఈ థర్డ్ క్లాస్ గ్రేడ్ అంతా వచ్చి బోర్డు మెంబర్లు అయితే ఇట్లాగే ఉంటుంది. గుళ్ళోంచి బయట పంపించడానికి ఇతను ఎవరండి? ఇతనికి ఏం హక్కు ఉంది? అతను పై అధికారులు చెప్పిన డ్యూటీ అతను చేశాడు. పోయిన శనివారం నేను కూడా కొండకి వెళ్ళాను, నేను కూడా అట్లా వెళ్ళామని నాకు చెప్పాడు. సార్ ఇట్లా పంపట్లేదు సార్, బయోమెట్రిక్ ఇన్సూరెన్స్ మంచిదమ్మా అని చెప్పాను. ఏముంది ఆ తేడా అక్కడ? ఎగో తప్పనిచ్చి నేను బోర్డు మెంబర్ అని అహంగాంగా కాకపోతే బయోమెట్రిక్ కి మా ద్వారానికి ఏముందని తేడా? ఒక నిమిషం కూడా పట్టదు తేడా. ఏమన్నా లైన్ ఏమన్నా ఉంటుందా? ఖాళీగా ఉంటుందా? అక్కడి నుంచి వెళ్తారు బయోమెట్రిక్ నుంచి. మరి ఒకప్పుడు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు, అంతకుముందు వైకుంఠ ఏకాదశి మా మాజీ ప్రధానమంత్రి వస్తే, దేవేగౌడ గారు వస్తే బయోమెట్రిక్ నుంచి తీసుకున్నారండి లోపలికి. మా ద్వారా నుంచి రావాల్సి వస్తే మరి అంత పెద్ద ఆయనకి బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు ఆయనకి లేనేవో ఇట్లా వస్తే ఎవరండి థర్డ్ క్లాస్ ఇక్కడ? అక్కడ ఉద్యోగం చేస్తే పాపం పై అధికారులు చెప్పింది చేసి అతను థర్డ్ క్లాసా, థర్డ్ గ్రేడా? ఏదో ఎవడు బట్టి వాడిని పట్టుకొని పైరవేలు చేసుకొని బోర్డులో వచ్చి కూర్చొని ఇట్లా బూతులు మాట్లాడేవాడు ఎవడు థర్డ్ గ్రేడు? కొంచెమన్నా మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా అంతమంది భక్తుల ముందర మనం మాట్లాడితే, ఒక పాలక మండలి సభ్యుడిగా ఉండి కొంచెం కూడా దీని ప్రభావం ఎంత దూరం వెళ్తుంది, మిగతా భక్తులు ఎలా ఉంటుంది? నన్ను పాల్గొన్న సభ్యుడే మాట్లాడితే ఇంకా భక్తులు ఎట్లా మాట్లాడాలి? 30 గంటలు 35 గంటలు 25 గంటలు వెయిట్ చేసి కాంప్లెక్స్ నుండి పాపం నాన్న తంటాలు పడి అక్కడికి వస్తే క్షణికాలం దర్శనం, మహాలయ దర్శనం పెడతావు, నిమిషం 120 మంది నెట్టేస్తుంటే వాళ్ళకి ఎంత ఉండాలండి? నీకు బయోమెట్రిక్ పోవడానికి ఒక నిమిషం టైం పట్టదు, నీకే థర్డ్ గ్రేడ్ మాట్లాడుతున్నప్పుడు 24 గంటలు వెయిట్ చేసి 2 రోజులు వాళ్ళు ఉండి పాపం వాళ్ళు ఎంత ఆతృతగా వస్తే నిమిషాలు 120 మంది నెట్టించుకుంటున్నారు కదా. అర సెకండ్ కూడా దర్శనం లేదు కదా 67 అడుగుల దూరం నుంచి. మరి వాళ్ళతో బాధపడాలి సార్. ఎవరండి థర్డ్ గ్రేడు? ఏదో ఇలాంటి వాళ్ళంతా తీసి పైరవేలు చేసాం, వీళ్ళు థర్డ్ గ్రేడు. ఇది నేను ఇన్నేళ్ళు దేవస్థానం గురించి మాట్లాడతానంటే చాలా బాధాకరమైన విషయం. ఓ చిన్న ఉద్యోగస్తుడు అక్కడ బీగాలు వేసి తీసే డ్యూటీ, చిన్న ఉద్యోగస్తుని పట్టుకొని థర్డ్ గ్రేడ్ బయటికి పోరు, ముందుకు బయటకు గంటేయని. ఆ గంటేస్తే వీళ్ళు ఎట్లా చేస్తారండి ఎంప్లాయీస్? ఆ వీజీ ఓను ఓను ముందు వాళ్ళని సస్పెండ్ చేయించాలి. అంటే బోర్డు మెంబర్ చెప్పేసి గంట ఇస్తారా? రేపు ఇంకో దర్శనం రాలేదని చుట్టుపట్టు లేక బయట గంట ఇస్తారండి? ఉద్యోగాలు చెప్పారు, అతను చెప్పిన డ్యూటీ అతను చేస్తున్నాడు, దాన్ని బట్టి గంటేమని చెప్పేస్తే గంటే ఇస్తారా? బయటకు పంపిస్తారా వీళ్ళు? ఆ బయటకు పంపించిన విజువల్స్ చూసి కడుపుకు బాధ వేస్తుందండి. అసలు ఇలాంటి వాళ్ళు రమణ గారు, అసలు ఇలాంటి వాళ్ళు టీటీడీ బోర్డులో కొనసాగటానికి అర్హత ఉందా? దేవుడు ముందు స్వయంగా దేవుడి విగ్రహం ఎదురుగా కదండి అది, దేవుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూ ఉంటాడు. అది వీళ్ళని ఇమ్మీడియట్ గా శాక్ చేయాలి అశోక్ గారు. ఇలాంటి వాళ్ళని బోర్డులో పెట్టడమే మా పాపము. ఇదో ఇలాంటివన్నీ మన వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి జరుగుతానంటే ఇలాంటి వాళ్ళని పెట్టడం, ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయడమే పెద్ద తప్పు. సరే వచ్చిన తర్వాత ఇతని గ్రేడ్ ఏంటో ఇతనే చెప్పుకున్నాడు, థర్డ్ గ్రేడ్ అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఇమ్మీడియట్ గా శాక్ చేయాలి. అతను పాలక మండలిలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేనివాడు, ఇటువంటి బూతులు మాట్లాడేవాడు పాలక మండలి ఏందండి? ఉద్యోగస్తుల పైన ఈ విధంగా మాట్లాడటం కాదండి. ఈ రోజుల్లో కూడా కాదండి, కొన్ని కులాల మీద వివక్ష చూపించి వేధిస్తున్నారనే కారణంతో భారతదేశం SC ST అట్రాసిటీ అనే యాక్ట్ తీసుకొచ్చిందండి. అవును, అలాంటిది ఇప్పుడు ఇతని మీద ఇది కూడా అట్రాసిటీయే కదా ఒక విధంగా. ఈ అట్రాసిటీ కాదు, నేను మాట్లాడేది ఏంటంటే ఏదేదో నీతులు మాట్లాడతారు వీళ్ళు, సనాతన ధర్మం అంటారు, మనం మొత్తం అంతా చేయాలంటే ఎక్కడ ఉంది ఇది? ఇంతకన్నా లైవ్ ఎగ్జాంపుల్ కనిపెడుతున్నారు ఈ భారతదేశంలో ఉండే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే వాళ్ళకి. ఒక ఎంప్లాయీని పట్టుకొని అతను డ్యూటీ అతను చేస్తా అంటే గుళ్ళోకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేదానికి
థర్డ్ గ్రేడ్ నా కొడుక బయట నెట్టారు అని చెప్పి మాట్లాడుతుంటే ఏంటండి, ఏం సనాతన ధర్మం అండి? ఇదేనా సనాతన ధర్మం గురించి మాట్లాడతాం మనం విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతిగా వెంకటేశ్వర స్వామి గుడిలో సాక్షాత్ ఆయన మహాద్వారం దగ్గర జరిగితే దీని గురించి ఎవరు నోరెత్తకపోతే మనం ఏం చేయండి? మనం మాట్లాడే ఉపయోగం ఏంటండి? అంటే కలబలి మాటల కోసమో ఎవరినో సంతృప్తిపరచడం కోసం మాట్లాడిన అవన్నీ ఆచరణ. ఎవరైతే పాలక మండలి ఉందో ఆ పాలక మండలి నిర్ణయాలు తీసుకున్న పాలక మండలి వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాల్సిన పాలక మండలి సభ్యులే థర్డ్ గ్రేడ్ గా మాట్లాడుతూ ఉంటే బూతులు రోడ్డు పైకి వచ్చి, అంటే ఆయన బాగా డబ్బులు ఉన్నాయనంటండి. బెంగళూరు ఇండస్ట్రియలిస్ట్ అంట, బాగా డబ్బులు ఉన్నాయంట. ఆ డబ్బులున్న అహంకారానికి ఎదురుగా ఉన్న మనుషులందరినీ సెగ్రిగేట్ చేశాడు. ఏది 1వ నంబర్ గ్రేడు, 2వ నంబర్ గ్రేడు, 3వ నంబర్ గ్రేడు. అంటే ఆయన 1వ నంబర్ గ్రేడ్ అయి ఉంటాడు. అదే 2వ నంబర్ గ్రేడ్ మరి ఎవరో తెలియదు. 3వ నంబర్ గ్రేడ్ ఈయన అనిపించాడు ఆయనకి. అంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఆయన దృష్టిలో థర్డ్ గ్రేడ్ పీపుల్. థర్డ్ గ్రేడ్ నా కొడుకు అని చెప్పి మాట్లాడితే ఇంకా ఇతను ఏ గ్రేడ్? ఇతను థర్డ్ గ్రేడ్ కదా. ఇతను 7th గ్రేడ్ 8th గ్రేడ్ పెట్టాలి ఇతన్ని. మరి ఈనాడు తోడు పాలక మండలిలో వచ్చి కూర్చుంటే అతను నెట్ వేయటం అండి. నువ్వు బయటికి పో అని చెప్పి వాడి ఇల్లు అదేమన్నా? యా, ఇంకోటి ఆయన పర్మనెంట్ ఎంప్లాయ్. పని చేయకపోతే బయట ఆయన ఆపిన వ్యక్తి ఎంప్లాయ్ అండి, టీటీడీ ఎంప్లాయ్. 35 ఏళ్ల పాటు అక్కడ పనిచేయాల్సిన వ్యక్తి. అతను డ్యూటీ అతను చేస్తున్నాడు. అతనే స్వతహాగా తీసుకున్నాడా, లేకపోతే ఎవరితో డబ్బులు తీసుకుని గేట్ ఓపెన్ చేసి లేట్ క్లోజ్ చేస్తున్నాడా? అయ్యా నాకు పైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. నేను వెళ్ళానండి పోయిన శనివారం స్వామికి. నేను వెళ్తే నాకు చెప్పాడు, నేను బయోమెట్రిక్ నుంచి వెళ్ళాను. ఇంతెందుకండి ఇస్తాను మీకు చెప్పా కదా ఇంతకుముందే. మాజీ ప్రధాని బయోమెట్రిక్ నుంచి వస్తే ఆయనకి లేదు ఏవో. అవును, మాజీ ప్రధాని లాంటి వ్యక్తే పక్క గేట్లోంచి వచ్చినప్పుడు, పక్క గేట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఈయన టీటీడీ బోర్డు మెంబర్, నిన్న కాకమొన్న బోర్డు మెంబర్ అయ్యాడు, అది కూడా లాబియింగ్తో. ఎంత దారుణం అండి ఆ మాట. అసలు వింటుంటేనే కడుపు మండిపోతుందో చూస్తున్న జనానికి. పోయిన అవతల వ్యక్తులు ఉద్యోగి ఏమైనా ఈయన తిట్టే ఆస్కారం ఉంటుందా? తిట్టే పరిస్థితులు ఉంటాయి నిజంగా ఉద్యోగి? ఎవరన్నా అట్లా మాట్లాడతారా? భాష మాట్లాడతారండి. అది గుళ్ళో భాష మాట్లాడతారు. అశోక్ గారు మీరు ఇక్కడ పనిచేశారు, చూశారు, ఎంతమంది చూశారు? నేను 18 సంవత్సరాలతో అసోసియేట్ అయినాను దేవస్థానంతో. ప్రతి చిన్న విషయం కూడా తెలిసిన వ్యక్తిని. ఇలాంటి వాడిని నేను ఇంతవరకు చూడు. వీడు పాలక మండలి సభ్యుడు చెప్పుకోవడానికి సిగ్గేస్తానండి. పాలక మండలి సభ్యుడు ఇటువంటి లో గ్రేడ్ మనుషులు ఉంటారా అని చెప్పి. ఏదో టికెట్లు అమ్ముకున్నాడు వాళ్ళు నేను చూసాం, కానీ ఇటువంటి బూతులు మాట్లాడేవాడు ఎవరు పైరవేలు చేసుకొని ఇట్లా వచ్చి కూర్చుంటే ఇట్లా ఉంటుందండి. ఇమీడియట్ గా ఇతను శాక్ చేయాలి అశోక్ గారు. ఇతను పాలక మండలి ఒక్క క్షణం కూడా అతను కంటిన్యూ చేయడం అర్హత లేదు. మాజీ పాలక మండలి సభ్యుడుగా అత్యంత విశ్వాసాలు వెంకటేశ్వర స్వామి భక్తిగా చాలా ఆవేదన చేస్తూ మాట్లాడుతున్నా. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ. ఒక్కసారి అసలు టీటీడీ బోర్డు మెంబర్ అయిన ఈ పారిశ్రామికవేత్త, బాగా డబ్బులున్న ఈ నరేష్ కుమార్ అనే వ్యక్తి అక్కడ పనిచేసిన ఉద్యోగి ఈ గేట్లోంచి వద్దు సార్, ఆ గేట్లోంచి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన చేసిన పాపం ఏంటంటే నిబంధనల ప్రకారం ఈ గేట్ తీయకూడదు సార్, మీరు రెగ్యులర్గా అందరూ భక్తులు ఎత్తున్న గేట్లోంచి వెళ్ళండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. నన్ను ఆపుతావా, నేను వస్తే గేట్ తీవా నువ్వు, థర్డ్ గ్రేడ్ నా కొడక బయటికి పోతావా, వాడుంటే నేను ఇక్కడ ఊరుకోను. అది